నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. అక్షయ తృతీయ పండుగ అంటే బంగారం, వెండి కొనడం అని చాలామంది అనుకుంటారు. అసలు అక్షయ తృతీయ పండుగ ఎందుకు జరుపుకోవాలి? ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువుగారిని అడిగి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, అక్షయ తృతీయ రోజును మన ఆడవాళ్ళందరూ కూడా వెండి, బంగారం కంపల్సరీగా కొనాలి అని అంటూ ఉంటారు కదా! అసలు నిజంగానే కొనాలా? అసలు ఎందుకు కొనాలి? వాస్తవం ఏమంటే అక్షయ తృతీయ నాడు మనం బంగారం కూడా దానం చేయాలి. దానం చేయాలి. ఓకే. అలాగే దానం చేయాల్సిన వస్తువులు ఇంకా ఉన్నాయి. హ్మ్. ఆ రోజున చేసినటువంటి దానాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. ఈ బంగారం దానం చేయాలి అంటే మనకి ఇంట్లో ఆభరణాలు ఉంటాయి కానీ చిన్న చిన్న మొక్కలు ఉండవు కదా. అందుకని ఏ చిన్న మొక్క లేదా చిన్న ఆభరణము కొని ప్రత్యేకంగా దానం చేయడానికి ఇవ్వడం అలవాటైంది. హుహు. ఆ అలవాటు క్రమంగా ఏమైంది, అమ్మడం కొనడం అనే దాంతో ఆగిపోయింది. హుహు. అంటే ఆ రోజున కొంటే ఎవరికి లాభం? మనకే లాభం కదా! షాపు షాప్ వానికి వాడికి లాభం. లాభం. అందుకని వాళ్ళు ఎక్కువ ప్రచారం దేనికి చేశారు అంటే కొనడానికి చేశారు. అందువలన కొని తీరాలని నియమం లేదు, ఆహా! కొన్నా దానం చేయాలి. అంటే కొనడం అనేది దానం చేయడం కోసం మాత్రమే, మన కోసం కాదు. అయితే మన కోసం కొనుక్కుంటే తప్పు లేదు, హ్మ్. కానీ ఆ రోజు కొనడం వలన అక్షయం అవుతుందనేది నియమం కాదు. దానం చేస్తే అక్షయం అవుతుంది అనేది హుహు. ఫలితం అన్నమాట. హుహు. అయితే గురువుగారు, ఇప్పుడు అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది అనేది కూడా చాలా మందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంది. 19 అని కొంతమంది అంటున్నారు. కొంతమంది 20వ తారీఖు వస్తుంది అని అంటున్నారు. అసలు ఏ రోజు కరెక్ట్‌గా వస్తుంది? ఏ రోజు ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది? వాస్తవానికి ఏదైతే మిగులు తిథి ఉందో ఆ రోజు లెక్క. హ్మ్. అందులోనూ ఒక విశేషం ఏం చెప్పారంటే సోమవారం, హ్మ్. రోహిణి నక్షత్రం, తదియ కలిసింది అంటే ఒక అద్భుతమైన యోగంగా చెప్పారు. హుహు. విశేషమైన యోగం. అది ఈ మాట సంభవించింది. అన్ని రోజుల్లో సోమవారం రావాలని నియమం లేదు కదా, కానీ ఈరోజు ఉంది హ్మ్. కాబట్టి సోమవారమే లెక్క, ఆదివారం కాదు. హుహు. సోమవారమే అయితే. అయితే గురువుగారు, చాలామంది లక్ష్మీదేవిని పూజించాలి అని అంటూ ఉంటారు అక్షయ తృతీయ రోజున. అంటే మన దగ్గర ఉన్న డబ్బు, బంగారం, నగలు లేకపోతే ఏది ఉంటే అది మన స్తోమత ప్రకారం పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాం. అసలు ఏ విధంగా పూజించాలి లక్ష్మీదేవిని? అంటే ఏ శ్లోకం చదవాలి అనంటే? వాస్తవానికి లక్ష్మీనారాయణ పూజ చేయాలి. ఆ లక్ష్మీనారాయణ పూజించేటప్పుడు హుహు. మారేడు దళాలతో పూజించినట్లయితే సంపద సిద్ధిస్తుంది. హ్మ్. అలాగే తులసి దళాలతో చేసినట్లయితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇలా మనం వాటిని గమనించినట్లయితే పద్మాలతో చేసినట్లయితే ఇంకా విశేషమైన ఫలితం చెప్పారు. హ్మ్. అంటే పద్మం కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి అందువలన ఆ విధంగా పూజ చేయడం మంచిది. హుహు. ఆ పూజ చేసేటప్పుడు లక్ష్మీ హృదయం ఒకటి ఉంది, నారాయణ హృదయం ఒకటి ఉంది, హ్మ్. వాటిని పఠించడం మంచిది. అలాగనే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంది, దాంట్లో నామాలు ఉంటాయి. హ్మ్. ఈ నామాల యొక్క వైశిష్ట్యం ఏంటంటే అలాగే విష్ణు సహస్రం ఉంది, విష్ణు సహస్రనామాలు చెప్పుకోవచ్చు. అవును. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ప్రత్యేకమైన విలువ ఏంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు నాలుగింటికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే విషయం దాంట్లో స్పష్టంగా ఉంది. హ్మ్. ఉదాహరణకి దాంట్లో ప్రకృతిం అని మనం మొట్టమొదటి నామం. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతిలో ఏముంది అంటే మనకు ధర్మం ఉంది, ప్రకృతి ధర్మం ఉంది. ఆ ధర్మం ఎలా ఉంది అంటే ఒక విత్తనం భూమిలో వేసినప్పుడు చీమలు దాన్ని తినడానికి వస్తాయి, పక్షులు కూడా తినేస్తుంటాయి, కొంచెం మొక్క వచ్చిన తర్వాత పశువులు కూడా తినేస్తుంటాయి. హ్మ్. కానీ ఆ వృక్షం పెద్దదైన తర్వాత వీటన్నిటికీ ఆధారం అవుతుంది. వర్షం వచ్చినప్పుడు చీమలు చెట్టు ఎక్కుతాయి, హ్మ్. పక్షులు చెట్టు మీద గూడు కట్టుకుంటాయి, ఆవులు ఎండకి నీడ కోసం చెట్టు కిందకి వస్తాయి. అలాగా ఇలా కనుక మనం ఆలోచన చేసినట్లయితే అందరికీ మనం ఇవ్వడము అనేటువంటి లక్షణం,
ఎవరైనా సరే, శత్రువులైనా సరే, మిత్రులైనా సరే, తమకు అపకారం చేసిన వాళ్ళైనా సరే, వాళ్ళకి ఇవ్వడము అనేటువంటి దాన్ని ప్రధానంగా భావించారు. అలాగే ఒక కవి గారు చమత్కరిస్తారు. ఏదైనా చెట్టు కొట్టడానికి కావలసిన కర్రను కూడా చెట్టే ఇస్తుంది. అంతేకాదు, ఏ మంచి కిందపు చెట్టునో కొట్టినప్పుడు ఆ గొడ్డలకు కూడా తన సువాసనను పంచుతుంది అని వర్ణిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఇవ్వడం అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది ప్రకృతి ధర్మం. ఆ ప్రకృతి ధర్మాన్ని మనం అనుసరించినట్లయితే మనకు పూర్ణత సిద్ధిస్తుంది. అంతేకాదు, అర్థం అదేమిటి? వికృతి. రెండో పదం వికృతి అనే పదంగా ఉంది. దాని అర్థం ఏమిటంటే మార్పు చెందడం. ఈ మార్పు చెందడం అనేటువంటిది సంపదకు సంకేతం. ఎలా ఉంటుంది ఇది అంటే మీరు గమనించండి. మామూలుగా ఏ వేరుశెనగ గుళ్ళు ఉన్నాయనుకోండి, అవి రైతు దగ్గర కొన్నప్పుడు ఒక రేటుగా ఉంటాయి. వాటిని కొంచెం నీట్గా తయారు చేసి వేసిన గుళ్ళుగా అమ్మినప్పుడు దాని రేటు ఎక్కువగా ఉంటుంది. దాన్ని వేచేటప్పటికి ఇంకా పెరిగిపోతుంది. దాంట్లో ఏ ఉప్పు కారము కలిపి అంటే ఇంకా పెరిగిపోతుంది. అంటే ఎన్ని ఆకారాలు మారిస్తే అంత రేటు పెరుగుతుంటుంది. ఉదాహరణకి వంకాయలు ఉన్నాయి, రైతు దగ్గరకు ఉంటే 5-6 రూపాయలకి రావచ్చు. అదే దాన్ని షాపు వాడు ఏం చేస్తాడంటే చక్కగా తుడిచి పేర్చి అమ్ముతుంటాడు. అలా అమ్మినప్పుడు 20 రూపాయలు తీసుకుంటాడు. అదే వంకాయ కూర వండేసి అమ్ముతూ ఉంటారు కొంతమంది, అది 400 తీసుకుంటారు. కేజీయే. అంటే అర్థం ఏంటి? మార్పు చెందిన కొద్దీ రేటు పెరుగుతుంది. అంతే కదా. అందుకని వికృతి అనేటువంటిదేమో సంపదకి సంకేతం. విద్య మూడవ నామం అన్నమాట. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం అనేటువంటిదే మనకు అనుభవ యోగ్యతనిస్తుంది. అంటే కామపురుషార్థం అన్నమాట. అంటే మనకు ఏదైనా ఒక పదార్థాన్ని ఇది ఇలా అనుభవించాలని తెలియకపోతే అనుభవించలేం కదా. మనకి పనసపళ్ళు ఉంటాయి కదా, ఆ పనసపళ్ళు తెలియని ఏరియాలు ఉండేవి ఇంత క్రితం. ఆ తెలియని ఏరియాలో తెలిసిన వాళ్ళు కాయ కోసుకున్నప్పుడు ఇంటి వాళ్ళు ఎవరు అద్దెకున్నారు, వీళ్ళు ఇంటి వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే వాళ్ళ అమ్మాయింది. ఆ అమ్మాయి అటు ఇటు తిరుగుతూ వీళ్ళు కోస్తుంటే చూస్తోంది అనమాట. అంటే విచిత్రంగా చూస్తోంది పాపం అని చెప్పి 4 పనసతనులు పళ్ళెంలో వేసి ఇచ్చారు. ఆ అమ్మాయి పట్టుకెళ్ళమ్మా అని. ఆవిడ పట్టుకెళ్ళింది ఇంట్లోకి. పట్టుకెళ్ళి అటు ఇటు చూసింది, తిప్పింది, వాసన చూసింది, భలే బాగుంది అని తలలో పెట్టుకుంది. అర్థం ఏంటి అంటే తినాలని తెలియాలి. తెలియడం జ్ఞానం. అంటే ఏ పదార్థాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలిస్తేనే మన కోరికలు నెరవేరుతాయి. అంతే కదా. అందుకని ఈ జ్ఞానం అనేటువంటిదే కామపురుషార్థానికి సంకేతం. ఇక సర్వభూత హితప్రదం అంటే సకల భూతములకు హితవును కలిగించేది, అదే మోక్షం. అంటే సకల భూతముల యందు హితభావన ఉండడమే మోక్షం. సన్యాసం స్వీకరించేటప్పుడు సన్యాసి ఏమని చెప్పాలి అంటే మత్తః సర్వభూతేభ్య అభయమస్తు, అంటే నా నుంచి సకల భూతములకు అభయము కలుగుగాక అని ప్రతిజ్ఞ చేయాలి. అందువలన ఈ రకంగా సకల భూతముల యందు ఉన్న పరమాత్మను చూడడం, సకల భూతములను దయతో చూడడం అనే లక్షణాలే మోక్షానికి సంకేతాలు. కాబట్టి ఇలా 4 నామాలు అలా ఉండడంలో తాత్పర్యం ఏంటి అంటే మనం ఈ 4 పురుషార్థాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే సంపద మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ 4 పురుషార్థాలు లేని దేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశాల్లో సంపద సుఖాన్ని ఇవ్వట్లేదు, దోచుకోవడాన్ని ఇస్తుంది, కష్టాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. అందుకని మనం భారతదేశంలో మాత్రమే, భారతీయంలో మాత్రమే సంపద ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దానికి మూల కారణం లక్ష్మీనారాయణులను మనం పూజించుకోవడం. అంతేకాకుండా ధర్మార్థ కామ మోక్షములకు ప్రాధాన్యం ఇవ్వడం, అది ముఖ్యం. ఓకే గురుగారు. ఇలా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఉండే నామాలన్నిటినీ కూడా విశ్లేషించుకుంటే మనకు ధర్మార్థ కామ మోక్షాలు వరుసగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ పూజ మనం అక్షయ తృతీయ రోజు చేసుకునే పూజ ఉంది కదా గురుగారు, అది జనరల్గా ఏ టైం నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచిది? మామూలుగా 7:30 వరకు తది ఉంది కాబట్టి 7:30 లోపులోనే చేసేసుకుంటే మంచిది. 7:30 లోపే చేసుకోవాలి. స్నానము, దానము, పూజ
ఇక్కడ ఏంటంటే ఈ స్నానం అన్నప్పుడు గంగా స్నానం చేయడం చాలా మంచిదని చెప్పారు అక్షయ తృతీయ నాడు. అదేవిధంగా దానం చేసేటప్పుడు బంగారంతో కూడి ఉన్నటువంటి కలశాన్ని దానం చేయమన్నారు. అంతేకాదు ఇంకా దధ్యన్నం, అలాగే కృసరాన్నం అంటే పులగం అంటారు దాన్ని. పులగం అంటే కందిపప్పు పసుపు కలిపి వండిన అన్నము, అది అనమాట. ఆ దాన్ని కనుక దానం చేసినట్లయితే చాలా మంచిది అని చెప్పారు. ఏమన్నారంటే వైశాఖ్యాంతు విధివత్ స్నాత్వా భోజయేత్ బ్రాహ్మణాన్ దశ కృసరం సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయ. అంటే ఈ కృసరాన్నం కనుక అంటే పులగం ఒక 10 మందికి పెట్టినట్లయితే మనకు దానివల్ల ఏం చెప్పారు, సర్వపాపములు పోతాయని చెప్పారు. ఉదాహరణకి మనం ఏదైనా ఆలయంలో ఆ నైవేద్యానికి ఏర్పాటు చేసాం అనుకోండి, అక్కడ భక్తులకి పంచుతారు కదా, చాలా మంచిది అనమాట. అలాగ మనం వినియోగంలో పెట్టినట్లయితే ఎక్కువ మేలు జరుగుతుంటుంది. ఓకే గురుగారు, మీరు అన్నారు బంగారం దానం చేయాలని అన్నారు కదా, అంటే ఇప్పుడు స్తోమత ఉన్న వాళ్ళు అయితే బంగారం దానం చేస్తారు, మరి స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు వాళ్ళు ఏం దానం చేయాలి? నిజానికి స్తోమత అనేటువంటిది చాలా పెద్ద మాట. నిజానికి మనం అందరం స్తోమత లేదు అని సరిపెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాం. మనకు ఎంత ఇవ్వాలి? గ్రాములో 100వ వంతు కూడా ఇవ్వచ్చు. అంటే 100 మిల్లీగ్రాములు. అంటే మనకు అది పెద్ద ఎక్కువ మనం వాడుకోవట్లేదా ఏమీను. ఒక వాస్తవం ఏంటంటే చాలామంది డబ్బు బాగా సంపాదించి తర్వాత పుణ్యాలు చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సంపాదించేటువంటి విధానంలో ఉండే లోపాల వలన ఆ ధనం సద్వినియోగం కావడానికి అవకాశాలు లోపిస్తుంటాయి. దానికి దేవి భాగవతంలో చెప్తారు, నువ్వు పుణ్యం సంపాదించి ఆనందాన్ని పొందాలే తప్ప ధనం సంపాదించి దాన్ని పుణ్యంగా మార్చుకుంటాను, దాన ధర్మాలు చేస్తాను, మంచి పనులు చేస్తాను అనేది భ్రాంతి. ఎందుకంటే నువ్వు పుణ్యాన్నే డబ్బుగా మార్చుకుంటావు తప్ప డబ్బు ఊరికే వచ్చేది. అంటే నేను శ్రమ పడుతున్నాను కదండి అని అనుకుంటాం, కానీ మనతో సమానంగా శ్రమపడేటువంటి వారు కూడా మనతో సమానంగా పొందట్లేదు. అటువంటి పరిస్థితిలో ఏమవుతుంది అంటే అది పుణ్యముగా మారడం బదులుగా పాపంగా మారుతుంటుంది. అందుకని దాంట్లో ఏం చెప్పారంటే మంచి మాట సలహా చెప్పడం, నదీ స్నానం చేయడం, జపం చేయడం, వీటితో పుణ్యం సంపాదించవచ్చు కదా అని అంటారు దేవి భాగవతంలో. అందుకని మనం సంపాదనలో కూడా 20% దానం చేయమని ఉందమ్మా శాస్త్రంలో. దాన్ని అలా చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. 20% దానం చేయాలి అంటే ఆలోచించండి, 20% దానం చేస్తే బంగారం చాలానే వస్తుంది. సంపాదనలో 20% దానం చేస్తే బంగారం తక్కువ వస్తుందా? కాదు. అందుకని మనం చెయ్యాలి, చేస్తేనే మంచిది, అప్పుడే అది అక్షయం అవుతుంది. ఓకే గురుగారు, అక్షయ తృతీయ రోజుని బంగారమే కాకుండా ఇంకా ఏమేమి దానాలు చేయొచ్చు? దధ్యన్న అంటే పెరుగు అన్నం, లేదా పెరుగు అంటే పెరుగు విడిగా ఇవ్వచ్చు, బియ్యం విడిగా ఇవ్వచ్చు. దధ్యన్న. ఛత్ర గొడుగు ఇవ్వాలి. గొడుగు. ఉపానహ అంటే పాదుకలు, చెప్పులు ఇవ్వాలి. దధ్యన్న, ఉపానహ, ఛత్ర, చామర, విసినకర్ర ఇవ్వాలి. అలాగనే అతి ముఖ్యంగా ధర్మఘట దానం అంటే ఒక కలశంలో నీళ్లు పోసి దాంట్లో మంచి గంధం వేసి దాన్ని దానం చేయాలి. దాన్ని ధర్మఘటం అంటారు. ఈ ధర్మఘటాన్ని దానం చేయడం ద్వారా మనం ధర్మాచరణ యందు ఆసక్తి గలవారు అవుతాం. తర్వాత మామూలుగా అన్నదానం చేయడం మంచిది. అలా. ఓకే గురుగారు, అక్షయ తృతీయకు సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఆ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనే విశేషాలని చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు అక్షయ తృతీయ గురించి ఎంత బాగా వివరించారో. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City.
27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.